కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు, మంచిగా డిఫాల్ట్ లేకున్నటువంటి పొదుపు సంఘాలకు 20 లక్షల వరకు కూడా లోనులు ఇస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. డిఫాల్ట్ లేకుండా బ్యాంకులు రెగ్యులర్గా తీసుకున్నటువంటి రుణాలను మళ్ళీ చెల్లిస్తే 20 లక్షల వరకు కూడా ఇస్తామని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. అంతేకాదు మహిళలకు ఈరోజు ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో, నేవీలో అన్ని రకాలుగా కూడా ఈరోజు మహిళలకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. నేను హోమ్ మినిస్టర్గా అమిత్ షా గారి దగ్గర పనిచేశాను. నేను బార్డర్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో అమ్మాయిలు 50 డిగ్రీల ఎండలో కావచ్చు, మైనస్ చలిలో కూడా భుజం మీద AK-47 పెట్టుకొని అర్ధరాత్రి కూడా భారత సరిహద్దును కాపాడుతున్నటువంటి చరిత్ర ఈరోజు మన భారతీయ మహిళల్లో కనిపిస్తూ ఉంది. ఆ రకంగా భారతీయ మహిళలు అన్ని రంగాలలో ముందుకొచ్చారు. అందుకే ఇటీవల 26 జనవరి భారత గణతంత్ర దినోత్సవం రోజు అక్కడ జరిగేటువంటి పరేడ్ కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ పరేడ్ కార్యక్రమం అంతా కూడా మహిళల నేతృత్వంలోనే, మహిళల ద్వారానే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ యొక్క రిపబ్లిక్ డే పరేడ్ను మహిళలకు డెడికేట్ చేస్తూ మహిళలందరూ కూడా అద్భుతమైనటువంటి పరేడ్ చేయడం జరిగింది.